టమోటో రసంని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 మినిట్స్లోనే టమోటో రసంని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటోలని 1 కప్పు దాకా వేసుకోండి. ఇందులోకి కొత్తిమీర కాడల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాలను వేసుకోండి. నేను ఇక్కడ తెల్ల మిరియాలను 1/2 టీ స్పూన్ దాకా, నల్ల మిరియాలను 1/2 టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను. తెల్ల మిరియాలు అనేవి ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే 1 టీ స్పూన్ దాకా నల్ల మిరియాలనే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ టమాటో పీసెస్ కనిపించేటట్టు గ్రైండ్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బాండిని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 5-6 దాకా వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. కరివేపాకును వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని మొత్తం కూడా వేసుకోండి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలపండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటో పేస్ట్ మొత్తం కూడా కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వల్ల టమాటోలో ఉండే పులుపు అనేది తక్కువ అవుతుందండి, పచ్చి స్మెల్ అనేది కూడా వెళ్తుంది. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడంత ఉప్పును, అలాగే 1 టీ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. మీరు కావాలనుకుంటే రసం పొడిని కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలాంటి రసం పొడి అయితే వేసుకోకుండానే రసంని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా గనక టమాటో రసంని ప్రిపేర్ చేస్తే కనుక ఎలాంటి రసం పొడి అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రసం అనేది ఏ థిక్నెస్లో కావాలో ఆ థిక్నెస్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మరలించండి. ఇలా మరలుతున్నప్పుడు మనము లాస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మరొక పొంగు వచ్చేంత వరకు మరలిచ్చేస్తే టమాటో రసం అనేది రెడీ అయిపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు మరలించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటో రసం రెడీ అండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.